ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కావచ్చు, అటు బీసీ రిజర్వేషన్ లో కావచ్చు చిత్తశుద్ధి లేదు. అందుకే మొత్తం అంతా కూడా ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. అభ్యర్థులు కూడా ఈ తరహా ఆందోళన నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు అంతిమంగా వేలు మీ మీదే చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ మన విశ్లేషకులు అయినటువంటి జయరాం గారు కూడా. ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దానికి కట్టుబడి ఉండే 42% రిజర్వేషన్ ఇచ్చిన దానికి జీవో తీసుకుంటారు అసెంబ్లీలో. ఇచ్చినట్టు కనిపించేలా చేస్తున్నారు కానీ దాంట్లో చిత్తశుద్ధి లేదంటున్నారు. ఇచ్చినట్టు కనిపించేలా చేస్తున్నారు కానీ చిత్తశుద్ధి లేదు అందులో అంటున్నారు. నేను ఒక మాట చెప్పాను అండి, ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉంది, అది చిత్తశుద్ధితో ఉందా లేదు? 42% రిజర్వేషన్ ఉంది, చిత్తశుద్ధితో ఉంటుందా? ఉంది. 10% రిజర్వేషన్ ఇస్తుంది, చిత్తశుద్ధి ఉందా లేదు? అంటే 42% మేము ఇస్తానన్నాం, ఇచ్చినాం. ఇంకోటి రాష్ట్రాలు అవి పెంచుకునే అధికారం ఉంది అనేది చాలా స్పష్టంగా ఉంది. అదే నిజంగానే 50% స్లాబ్ను దాటి పోతే ఇది కొట్టు వేస్తుందని చెప్పేసి, రిజర్వేషన్స్ కొట్టేస్తారని చెప్పేసి అని ఏదైతే చెప్పిండ్రో, అసలు ఆ స్లాబే వద్దని చెప్పేసి అని, ఆ స్లాబ్ని ఎత్తేయాలని చెప్పేసి అని మేనిఫెస్టోలో పెట్టి కొట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా క్లియర్ కట్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే 50% స్లాబ్ను తీసివేస్తాము, ఏ కుల జనాభా ప్రకారం ఆ కులానికి రిజర్వేషన్స్ లో కల్పిస్తాము అని చెప్పేసి బల్లగుద్ది చెప్పినాం. అది చాలా మటుకు ప్రజలకు అంటింది. అదే రకంగా రిజర్వేషన్స్ అనేటివి బడుగు బలహీన వర్గాలు అన్ని రాజకీయంగా అన్ని రంగాలుగా ముందుకు రావాలనే ఉద్దేశంతో పెట్టిన అంశాలు ఇవన్నీ. కనుక ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% మేము ఇచ్చినాం, దాని ప్రకారం మేము ఎలక్షన్స్ పోతున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తుంటే బీజేపీ పార్టీ లాంటి నిజానికి ఇది పార్లమెంట్ లో పెట్టి చేయాలి. వాస్తవానికి మనం ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఎందుకు చేస్తలేరు? మేము పార్లమెంట్కి పంపించినాం కదా, గవర్నర్ గారికి ఇచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు బీజేపీ వాళ్ళు ఎన్కరేజ్ చేస్తున్నారు? మమ్మల్ని మళ్ళీ చేసిన వాళ్ళని మమ్మల్ని పట్టుకొని మాట్లాడు. మేము 42% మేము ఇచ్చినాం, మళ్ళీ మీరు బీజేపీలో నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు పోయి పార్లమెంట్ లో చట్టం తీసుకురండి. అయినా కూడా ముందుకు అడిగేసి మీతో మాకు పని లేదు, మేము ఆల్రెడీ జీవో ఇస్తామని చెప్పేసి మేము ఇచ్చినాము, దాని ప్రకారం మేము కట్టుబడినాం అసెంబ్లీలో. అయితే సతీష్ మాది గారు ఇప్పుడు మేము ఇచ్చాము, కేంద్రంలో బీజేపీ చేతిలో ఉంది, బీజేపీ ఎందుకు చేయట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఒక్క విషయం, బీజేపీ నుంచి కౌంటర్ క్వశ్చన్ పదే వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా దేశంలో ఎక్కువగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కేవలం అధికారానికి దూరమైనటువంటి ఈ 11-12 సంవత్సరాల్లో మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గుర్తొచ్చిందా? ఇప్పుడే ఎందుకంటే అది కేంద్రంలో అధికారంలో లేకపోతే మాత్రమే ఇది గుర్తొస్తుంది. అన్నాళ్ళు అధికారం చెలాయించారు కదా కేంద్రంలో, అప్పుడు ఎందుకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు 42% బీసీలకు ఇస్తే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చిన కడుపు నొప్పి ఏంటంట, అప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని క్వశ్చన్ వస్తున్నారు. అది కాదండి, ఇప్పుడు మీరు అధికారంలో చట్టం చేయండి, మీకే ప్రతిఫలం వస్తుందిగా. మీరు చట్టం చేయండి, మీరు అధికారంలో ఇప్పుడు కేంద్రంలో మామూలు ప్రశ్న ఇచ్చిన వాళ్ళని పట్టుకొని ప్రశ్నించడం ఏంది? అయితే మీకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఇష్టం లేదు, 42% ఇవ్వాలని స్వస్థంగా వాళ్ళకి ఇష్టం లేదు కనుక మీరు చట్టం చేయండి. నేనేమంటున్నాను, మీరు చట్టం చేయండి, తీసుకోండి. కానీ ఈ రోజు కాంగ్రెస్ కి ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఆలోచన రావడం తప్ప, 42% ఇవ్వడం తప్ప. ఇప్పుడు మీకు నెంబర్ 1 బీజేపీ వాళ్ళకు లేదు. ఇంకొకటి గ్రామీణ ప్రాంతంలో అంత సినిమా లేదు బీజేపీకి, ఇది క్లియర్ కట్. ఆ సాక్ష్యాలు నిలబడ్డా వాళ్ళు గెలువరు, అది కాని పని. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల వాళ్ళ అధికారం ఉన్నప్పుడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారండి బిల్లు రాక. ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటారండి? గత ప్రభుత్వం చేసిన బిల్సే, ఆ బిల్లు రిలీజ్ కాకనే వాళ్ళు వచ్చి ధర్నాలు, ఉద్యానవనాలకు బట్టి ఖర్చు పెట్టినాము, శ్మశాన వాటికలకు ఖర్చు పెట్టినాము, కమ్యూనిటీ హాల్స్ ఖర్చు పెట్టినాము, రైతు దానికి ఖర్చు పెట్టినామని పైసలు ఇవ్వకుండా బిల్స్ ఇవ్వకపోతే చాలా మంది సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసి కొంతమంది చచ్చిపోయినరు. వాళ్ళు అప్పులు ఆత్మగౌరవం కోసం సర్పంచ్ అయినా కదా ఖర్చు పెట్టి గ్రామాన్ని బాగు చేసుకుని సొంతంగా భూములు అమ్మి సొమ్మును కుదబెట్టుకొని రోడ్లు అవి వేసిన వాళ్ళు ఇప్పుడు కూలి పని చేస్తున్న పరిస్థితులు అన్ని అప్పులు కట్టుకోవడానికి ఆగవాగమైన పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నడిచింది. కనుక మేమేమంటున్నామంటే ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మేము పల్లెలే పట్టుకోమని దేశానికి, పల్లెలు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుంది. కనుక ఆ యొక్క గాంధీ సిద్ధాంతంతో ఉన్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేస్తే ఈరోజు గ్రామాల్లో
ఈ ఇందిరామ ఇండ్లే కానీ అదే రకంగా ఆ బల్బులే కానీ అతను రోడ్లే కానీ వీటన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మాకు చిత్తశుద్ధి ఉంది ఎలక్షన్ జరపడానికి. 42% బీసీలకి రైట్. ఓకే రామూర్తి గారు మీరేమో ఏం లేదు అంతా డొల్లే, అసలు వాళ్ళే మాకు అవకాశం ఇస్తున్నారు, మంచి అవకాశం, ఏం చేయట్లేదని మీరు అంటున్నారు. లేదు అంతా బాగా జరుగుతుంది, పల్లెలు పట్టుకొమ్మలా ఉన్నాయంటున్నారు సతీష్ మాదిక్ గారు. ఏం చెప్తారు రామూర్తి గారు? ఇప్పుడు 42% రిజర్వేషన్